వెల్కమ్ టు మై ఛానల్ తెలుగింటి కిచెన్. ఈరోజు మనము మిక్స్డ్ వెజిటేబుల్ కట్లెట్స్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. వెజిటేబుల్ కట్లెట్ కొరకు ముందుగా 2 చిన్న క్యారెట్ తీసుకొని ఈ విధంగా తురిమి పెట్టుకున్నాను. పెద్ద సైజు ఆనియన్ ఒకటి తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక కట్ట కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. 5 గ్రీన్ చిల్లీస్ అండి, ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. చిన్న సైజు ఆలుగడ్డ ఒకటి తీసుకొని ఈ విధంగా తురిమి పెట్టుకోవాలి. క్యాబేజ్ సన్నగా ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు క్యారెట్ తురుములో ఉన్న వాటర్ని స్క్వీజ్ చేసేయాలి. మనము గట్టిగా పిండాలి, వాటర్ అంతా వెళ్ళిపోవాలి ఇందులో నుంచి. ఆలుగడ్డలో ఉన్న వాటర్ కూడా పిండేయాలి. క్యాబేజ్లో ఉన్న వాటర్ కూడా పిండేయాలి. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్లో సన్నగా తరిగిన కొత్తిమీర ఒక కట్ట తీసుకున్నా నేను. ఒక 5 పచ్చిమిర్చి ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ సన్నగా కట్ చేసిన ఆనియన్స్, గార్లిక్ క్లోవ్స్ 5 తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేయాలి. 2 ఇంచుల అల్లం తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసి ఇందులో వేసుకోండి. దీనిలో 1 టీ స్పూన్ చాట్ మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ తీసుకున్న సాల్ట్ ఆల్రెడీ, ఇంకొక ½ టీ స్పూన్, 1 టీ స్పూన్ మీద ½ టీ స్పూన్ తీసుకున్నాం. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేటట్టు కలపండి వెజిటేబుల్స్ అంతా. దీనిలో 1 కప్పు శనగపిండి తీసుకోండి, బేసన్. ఇందులో 1 టీ స్పూన్ కారం, ½ టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. ఇప్పుడు దీనిని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. అన్నీ కలిసేటట్టు ఒకసారి కలిపి వాటర్ అవసరం ఉంటే వేసుకోండి, లేకుంటే లేదు. ఈ విధంగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి. ఇంత పిండి తీసుకొని దీనిని మందంగా ఒత్తుకోవాలండి. ఈ సైజులో అన్నీ ఇదే విధంగా ఒత్తుకొని ఒక ప్లేట్కు ఆయిల్ రుద్దుకొని దాని మీద వేయండి. ఇప్పుడు మనము వీటిని డీప్ ఫ్రై చేయాలండి. అన్నీ ఈ విధంగా ఒకటే సైజులో ఒత్తుకొని వీటిని డీప్ ఫ్రై చేయాలండి. ఆయిల్ బాగా వేడెక్కగానే ఫ్లేమ్ను సిమ్లో పెట్టుకొని టిక్కీలు వేసుకొని డీప్ ఫ్రై చేయాలండి. ఇవి ఒక సైడు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాగానే ఫ్లిప్ చేసుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి రాగానే
తీయాలండి. అన్నీ ఇదే కలర్లోకి వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోండి. 2 సైడ్స్ ఇదే కలర్లోకి రావాలి. వెజిటేబుల్ కట్లెట్స్ రెడీ అయినాయండి. వీటిని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. వెజిటేబుల్ కట్లెట్ రెడీ అయిందండి. వీటిని టొమాటో కెచప్తో కానీ గ్రీన్ చట్నీతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ రెసిపీ కనుక నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అదేవిధంగా నా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.